హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మ్యూల్ అకౌంట్ అంటే ఏంటో తెలుసుకుందాం. మ్యూల్ అకౌంట్ అంటే ఏంటి? ఇది నార్మల్గా మ్యూల్ అకౌంట్ అనేది ఒక సేవింగ్స్ అకౌంట్ కావచ్చు, కరెంట్ అకౌంట్ కావచ్చు. ఓకే, దీన్ని మ్యూల్గా యూజ్ చేసుకుంటారు కాబట్టి దీన్ని మ్యూల్ అకౌంట్ అంటారు. దేనికి యూజ్ చేస్తారంటే ఈ ఫ్రాడ్స్టర్స్ వాళ్ళు ఇల్లీగల్గా సంపాదించిన మనీని ఈ అకౌంట్స్ ద్వారా డిఫరెంట్ అకౌంట్స్కి చిన్న చిన్న మొత్తాల్లో మిగిలిన అకౌంట్లకి దీన్ని ట్రాన్స్ఫర్ చేసి దీన్ని ఇల్లీగల్ నుంచి లీగల్గా చేస్తారు. డర్టీ మనీని క్లీన్ మనీగా చేసుకోవడానికి దీనికి యూజ్ చేస్తారు. సో వీటిని ఏం చేస్తారంటే ఈ మ్యూచువల్ అకౌంట్స్ వాళ్ళకి కావాలి కాబట్టి వాళ్ళు నార్మల్ పబ్లిక్కి కొన్ని కమిషన్ ఇవ్వటము, వాళ్ళని వాళ్ళ ఎంప్లాయీగా వాళ్ళ ఆర్గనైజేషన్లో చేర్చుకొని వాళ్ళ సేవింగ్స్ అకౌంట్ని, కరెంట్ అకౌంట్ని వాళ్ళకి తెలియకుండానే దాని యాక్సెసిబిలిటీ తీసేసుకొని అన్ఆథరైజ్డ్ పర్సన్స్ దగ్గర నుంచి ఫండ్ ట్రాన్స్ఫర్ చేసుకొని అక్కడి నుంచి దీన్ని వేరే అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ చేసి వీళ్ళకి కొద్దిగా కమిషన్ అనేది ఇస్తూ ఉంటారు. సో వీటిలో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మ్యూచువల్ అకౌంట్ నుంచి, ఓకే, తెలుసుకుందాం. సో ఎందుకు ఇవి మ్యూచువల్ అకౌంట్స్ అనేవి అవసరం వాళ్ళకి? ఎందుకంటే ఇల్లీగల్గా రికవర్ చేసిన మనీని దాన్ని వాళ్ళ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అక్కడి నుంచి వాళ్ళు వేరే అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తారు. సో వాళ్ళ అకౌంట్ని వాడరు, కొంతమందిని ఐడెంటిఫై చేసి వాళ్ళని ట్రాప్ చేసి వాళ్ళ అకౌంట్ని ఈ మ్యూచువల్ అకౌంట్గా వాడతారు. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఆ ఇండివిజువల్స్ని స్టాఫ్గా రిక్రూట్ చేసుకుని వాళ్ళ అకౌంట్ని యూజ్ చేస్తారు. కొన్నిసార్లు ఏం చేస్తారంటే కమిషన్ ఆశ చూపిస్తారు. మనము ఎలా అయితే లెండింగ్ ఆ అకౌంట్ని లెండ్ తీసేసుకుంటారు. ఇప్పుడు బ్యాంక్ మనకు ఒక కార్ ఇచ్చింది, కారుని మనము ఒక లెండర్గా మనం తీసుకుంటాం. దాన్ని ఆ లెండర్ అంటే బ్యాంక్ నుంచి మనం తీసుకొని దాన్ని వాడుకుంటాం. అట్లాగే మన అకౌంట్ని కూడా వాళ్ళు లెండ్ చేసేసుకొని దాన్ని వాళ్ళు యూజ్ చేసేసుకుంటారు. సో ఎలాగా ఈ పర్సన్స్ని, పీపుల్ని ఐడెంటిఫై చేసుకుంటారు ఇండివిజువల్స్ని అంటే కొన్ని మెయిల్స్ పంపడం. అవి ఎలా అంటే బ్యాంక్ నుంచి, గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ నుంచి మెయిల్స్లా పంపడం. దానికి వీళ్ళు రిప్లై ఇవ్వగానే వాళ్ళని ఈ ఇన్ఫర్మేషన్ చెప్పి కమిషన్ ఆశ చూపించి వాళ్ళని ఈ అకౌంట్స్ని వాళ్ళు మ్యూచువల్ అకౌంట్స్గా యూజ్ చేసుకుంటూ ఉంటారు. కొన్నిసార్లు ఐడెంటిఫై థెఫ్ట్ అంటే ఎవరిదైనా ఒక బ్యాంక్ అకౌంట్ హోల్డర్ది కనుక పర్సనల్ ఇన్ఫర్మేషను, తర్వాత వాళ్ళ క్రెడిట్ కార్డు ఇన్ఫర్మేషన్ అవి ఉంటే దాంతోనే అకౌంట్స్ని క్రియేట్ చేసి ఎవరైతే ఓనర్ ఉంటారో, ఎవరైతే ఐడెంటిఫైర్ అంటే ఎవరిదైతే ఒరిజినల్గా డాక్యుమెంట్ ఉంటుందో వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ పేరు మీద అకౌంట్స్ని వాడేసి ఇందులోకి ఇల్లీగల్గా మనీని తీసుకొచ్చి దాన్ని డిఫరెంట్ అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ చేస్తారు. తర్వాత అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తారు పేపర్స్లో. ఓకే, మీరు మీ అకౌంట్ మాకు ఇస్తే మేము ఏదో షేర్స్ ట్రాన్సాక్షన్ బిజినెస్ చేస్తాము, దాంట్లో వచ్చిన కమిషన్ మీకు ఇస్తాము అని పేపర్ యాడ్స్ ఇస్తారు, అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తారు. చాలా కేసెస్లో ఈ థర్డ్ పార్టీ ఎవరైతే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇల్లీగల్ మనీ వచ్చేది ఫస్ట్ పార్టీ, సెకండ్ పార్టీ వేరే ఈ ఇల్లీగల్ మనీ వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఈ మధ్యలో ఈ పాపం ఇన్నోసెంట్ పీపుల్ వాళ్ళ అకౌంట్స్ని మ్యూచువల్ అకౌంట్స్గా వాడుకుంటారు. సో ఈ చాలా కేసెస్లో ఈ మ్యూచువల్ అకౌంట్స్ ఎవరైతే ఇచ్చి ఉంటారో వాళ్ళ అకౌంట్స్ని ఈ పర్పస్కి యూజ్ చేస్తారో వాళ్ళు చాలా ఇన్నోసెంట్ ఉంటారు, వాళ్ళకి తెలియకుండానే ఇవన్నీ జరిగిపోతూ ఉంటాయి. ఈ ప్రాసెస్ ఎలాగంటే ఎవరినైతే ఐడెంటిఫై చేసి వాళ్ళ అకౌంట్ని వీళ్ళైతే కంట్రోల్లో తీసుకుంటారో, ఎందుకంటే కంట్రోల్ తీసుకోవాలంటే కంపల్సరీ వీళ్ళ యూజర్ ఐడి, పాస్వర్డ్ అన్నీ వాళ్ళు తీసుకుంటారు. తీసుకున్న తర్వాత వైర్ ట్రాన్స్ఫర్ అంటే ఫండ్ ట్రాన్స్ఫర్ ద్వారా కానీ చెక్కుల ద్వారా కానీ అమౌంట్ని ఈ అకౌంట్స్లో ట్రాన్స్ఫర్ చేసి ఈ అమౌంట్ని థర్డ్ పార్టీ, అసలు వాళ్ళకి ఎవరైతే మ్యూచువల్ అకౌంట్ ఉంటుందో వాళ్ళకి అసలు కూడా తెలియదు, వాళ్ళకి దీన్ని ట్రాన్స్ఫర్ చేసి వీళ్ళకి కొద్దిగా కమిషన్ ఇస్తారు. ఈ కమిషన్ ఇచ్చేటప్పుడు వీళ్ళు ఏమనుకుంటారో ఏదో జెన్యూన్ ట్రాన్సాక్షన్ మనకు కమిషన్ ఇచ్చారో అనుకుంటారు. కానీ ఇలాంటి వాటిలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. యాక్షన్, సో దీనికి ఎటువంటి యాక్షన్ తీసుకుంటారు ఇలాంటి అకౌంట్ని మ్యూచువల్ అకౌంట్గా ఐడెంటిఫై చేసినప్పుడు?
బ్యాంక్స్ ఫస్ట్ ఈ అకౌంట్ని సస్పెండ్ చేస్తారు. సో ఇందులో ట్రాన్సాక్షన్స్ జరగకుండా చూస్తారు. కొన్నిసార్లు లీగల్గా కూడా ఈ ఎవరైతే అకౌంట్స్ని మ్యూల్ అకౌంట్స్గా యూజ్ చేశారో ఇచ్చారో వాళ్ళు కూడా లీగల్గా కూడా వాళ్ళు ఇదేంటి యాక్షన్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళు కూడా కోర్ట్స్కి వెళ్ళాల్సి ఉంటుంది. తర్వాత ఈ చాలా సమయాల్లో ఏంటంటే ఎవరైతే వీళ్ళు కాంటాక్ట్ చేసి వీళ్ళని ఈ మ్యూల్ అకౌంట్గా కన్వర్ట్ చేస్తారో వాళ్ళు అనుకుంటారు ఇదండి మా కంపెనీ ఇది అడ్రస్ అని ఉంటారు. ఎప్పుడైతే ఈ ఫ్రాడ్ జరిగి ఇది పోలీస్ కేసు కానీ ఏదైనా కోర్టు కేసు కానీ అయ్యేటప్పటికి వాళ్ళు ఎవరు ఉండరు. వాళ్ళ అడ్రస్లు అవన్నీ ఫేక్ ఉంటాయి. సో ఫేక్ అడ్రస్తో ఫేక్ కాంటాక్ట్ డీటెయిల్స్తో వీళ్ళు అకౌంట్ ఆఫీసులు పెట్టేసి తర్వాత మీరు జెన్యూన్ అనుకుంటారు, తర్వాత చూస్తే వాళ్ళు దొరకరు. సో మధ్యలో మీరు ఏమైపోతారు, మీ మీద మీ అకౌంట్లు ఫ్రీజ్ అయిపోతాయి, సస్పెండ్ అయిపోతాయి, మీ మీద లీగల్ యాక్షన్స్ ఉంటాయి. కాబట్టి ఎవరికైనా మీ అకౌంట్స్ని యాక్సెస్ ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. కరెక్షన్, అసలు దీన్ని ఎలా కరెక్షన్ చేయాలి బ్యాంక్స్ అని అంటే కంపల్సరీ బ్యాంక్స్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టైం టు టైం ఇచ్చిన కేవైసీ నామ్స్ కానీ యాంటీ మనీ లాండరింగ్స్ కానీ లేదంటే కంబాటింగ్ ఫైనాన్స్ ఫర్ టెర్రరిజం కానీ ఇలాంటి ఏమేంటన్నా కొత్త రూల్స్ వస్తే వాటిని కంపల్సరీ బ్యాంక్స్లో ఫాలో చేయాలి. తర్వాత కస్టమర్ రిస్క్ రేటింగ్ని బట్టి కంపల్సరీ పీరియాడికల్గా ఈ కస్టమర్ ఇన్ఫర్మేషన్ తీసుకొని వాళ్ళకి కేవైసీ డాక్యుమెంట్ అప్డేట్ చేసి వాళ్ళ ట్రాన్సాక్షన్ని మానిటర్ చేస్తూ ఉండాలి. ఓకే, సడన్గా బల్క్ అమౌంట్స్ రావటము, చిన్న చిన్న అమౌంట్గా ట్రాన్స్ఫర్ అవ్వటము, ఇలాంటి వాటిని అన్నింటినీ బ్యాంక్స్ వాళ్ళు ఐడెంటిఫై చేసి వాటిని మానిటర్ చేసినప్పుడు దీనివల్ల మనం కొద్దిగా ఈ ఫ్రాడ్స్ని తగ్గించవచ్చు. మనము ఇటువంటి ఫ్రాడ్స్ నుంచి ఎలాగా ప్రొటెక్ట్ చేసుకోవాలి అని అంటే ఎవరైనా సరే అబ్నార్మల్గా ఆఫర్స్ ఇవ్వటము, ఓకే, ఈజీ మనీ, జాబ్ ఆపర్చునిటీస్, మీరు ఏం చేయక్కర్లేదు మీ అకౌంట్ ఇచ్చేసి మా ఆఫీసులో కూర్చుంటే మీకు శాలరీలు ఇచ్చేస్తాము, ఇలాంటివన్నీ ఇచ్చినప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. సో మీరు ఎప్పుడైనా మీ బ్యాంక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోండి. మీ యూజర్ ఐడీలు, పాస్వర్డ్లు, మీ మొబైల్ నెంబర్లు అన్నీ మీరు ఇవ్వద్దు. తర్వాత ఏదైనా సరే సస్పిషియస్ ట్రాన్సాక్షన్ ఇస్తే మీరు ఎమ్మటే లోకల్ అథారిటీస్, సో పోలీస్ కానీ లేదా కన్సర్న్ డిపార్ట్మెంట్స్ కానీ మీరు ఇంటిమేట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి.